ఈ ఫోటోలు కనిపించే కుక్క స్టోరీ వింటే ఎవరైనా ఏడవలసిందే. అదే 1923 జపాన్ లో ఉండే ఒక కాలేజ్ ప్రొఫెసర్ ఒక రోజు ఒక చిన్న కుక్కని తన ఇంటికి తీసుకొచ్చి హచికో అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకునేవాడు. తను రోజు మార్నింగ్ తన కుక్కను తీసుకుని కాలేజ్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. తను ట్రైన్ కి బాయ్ చెప్పగానే ఆ డాగ్ తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఒక రోజు ఈవినింగ్ తన ట్రైన్ దిగి వస్తుంటే ఆ డాగ్ అక్కడే వెయిట్ చేస్తుండడం తను చూశాడు. ఇదేంటిది మార్నింగ్ బాయ్ చెప్పినప్పుడు వెళ్ళిపోయింది కదా అని తన వైఫ్ ని అడిగితే అది మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ కూడా ట్రైన్ వచ్చే టైంకి కరెక్ట్ గా స్టేషన్ కి వచ్చి వెయిట్ చేస్తుందని తెలిసింది. అది విన్నాక ఓనర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఒక రోజు ఎప్పట్లాగే డాగ్ ని తీసుకొని ఓనర్ రైల్వే స్టేషన్ కి వచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. డాగ్ కూడా తన ఇంటికి వెళ్లి మళ్ళీ ఈవినింగ్ సేమ్ ట్రైన్ వచ్చే టైంకి వచ్చింది. అందరూ ట్రైన్ దిగుతున్నారు కానీ తన ఓనర్ మాత్రం రావట్లేదు. ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఈవినింగ్ మళ్ళీ వచ్చి వెయిట్ చేసింది. అయినా కూడా తన ఓనర్ రాలేదు. అలా ఒక రోజు కాదు 2 రోజులు కాదు 10 సంవత్సరాలు ఈవినింగ్ ఆ రైల్వే స్టేషన్ కి వచ్చి తన ఓనర్ వస్తాడేమో అని వెయిట్ చేసేది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే తన ఓనర్ 10 ఏళ్ల క్రితమే హార్ట్ అటాక్ తో చనిపోయాడని. ఈ విషయం ఎంతమంది చెప్పినా అర్థం గానీ ఆ కుక్క 10 సంవత్సరాలు అక్కడే వెయిట్ చేసి చనిపోయింది.